యాజమాన్యం కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు, నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకంలో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివి. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. కేసీఆర్ లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తారు. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ, ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చే వాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా, ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి, ప్రజలు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడే మాటనో నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండా ఉన్నది, దీన్ని గ్రహించలేకుండా ఉన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు, ఏ ఒక్క పంట కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడబట్టి చెప్తున్నారు. రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా ఖచ్చితంగా కనీసం వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు టీడీపీ కార్యకర్తల భరతం పడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప, రాయచోటి వైఎస్ఆర్సీపీ సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ కార్యకర్తలను బెదిరించే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ రోజు మా కార్యకర్తలకు ఏదైతే అన్యాయం జరిగిందో, ఏ కార్యకర్తల మీద అయితే అనేక రకాల కేసులు పెట్టారో, ఏ రకంగా మీరు మా సోషల్ మీడియా వ్యక్తులందరినీ కూడా భావించారు, ఇవన్నీ కూడా గుర్తుకున్నాయి. రాబోయే ఎన్నికల తర్వాత తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు కూడా రుచి చూపిస్తామని కూడా మీకు మనం చేస్తాము. ఒక్కరిని కూడా వదిలేదు. తప్పనిసరిగా అందరి మీద కూడా ఎవరైతే మన గ్రామాలలో మన కార్యకర్తల మీద దాడి చేశారో, ఆ దాడులకు ప్రతి చోట కూడా జరిగి తీరుతాయని కూడా మీకు మనం చేస్తాము. 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజనులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజనులకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవో నంబర్ 3 మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగా నిందలేసినటువంటి మీరు, జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు, ఈరోజు గిరిజనుల ఉనికి పోయేలాగా ఉంది, ఆ ఉనికి ప్రశ్నార్థకం అయ్యేలాగా ఉంది. 170 యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది. మన ఉనికి పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. టూరిజం పేరు చెప్పి ఎవరెవరికో టెండర్లు ఇవ్వడం కోసం, ఎవరెవరికో ప్రాజెక్టులు ఇవ్వడం కోసం, ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం
గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెగా అయినటువంటి 170 యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము. ఒక గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన లేకపోతే ఒక గిరిజన ప్రాంతంలో కురుపం నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఒక గిరిజన బిడ్డగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే మన ఉనికి ప్రశ్నార్థకం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను అయ్యన్న పాత్రుడు గారు వెనక్కి తీసుకోవాలని, అలాగే క్షమాపణ కూడా చెప్పాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇంకొకసారి 170 యాక్ట్ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేసినా కూడా చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీల్లో 32 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. ముంబై నుండి హైదరాబాద్ కు తరలిస్తున్న 3 వాహనాల్లో ఈ గంజాయిని మునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ మాదక ద్రవ్య రవాణా ముఠాపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈరోజు ఉదయం కంకోల్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డి సిసిఎస్ టీమ్ అండ్ మునిపల్లి ఇన్స్పెక్టర్ కొండాపూర్ ఎస్ఐ మునిపల్లి ఒక మెగా వెహికల్ చెకింగ్లో ఒక ఇంపార్టెంట్ డ్రగ్ పెడ్లర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లీడర్ వికాస్ కుమార్ ఒరిస్సా చెందిన పెడ్లర్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఒక 300 కేజీస్ గాంజాను మహారాష్ట్ర తీసుకెళ్ళి అక్కడ 300 కేజీస్ అక్కడ డిస్పోజ్ చేసిన తర్వాత ఒక 32 కేజీస్ మళ్ళీ పట్టంచెరు ఏరియాలో డిస్పోజ్ చేయడానికి తిరిగి వచ్చే క్రమంలో వెహికల్ చెకింగ్లో విత్ గాంజాతో పాటు 4 పట్టుబడడం జరిగింది. ఈ గ్యాంగ్లో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మెంబర్స్ మహారాష్ట్ర చెందిన వారు. వీళ్ళంతా సప్లయర్స్, మహారాష్ట్రలో పర్చేజర్స్ అండ్ సప్లయర్స్. మెయిన్ అక్యూజ్డ్ వికాస్ కుమార్ మాలి ఒరిస్సా స్టేట్ అతను. అతడే కల్టివేటర్, అతడే సప్లయర్, అతనే ట్రాన్స్పోర్టర్. మహారాష్ట్రకి వెళ్ళిన తర్వాత మహారాష్ట్ర సంబంధించిన స్మగ్లర్స్తోని కలిసి అమ్మేసి తిరిగి మళ్ళీ అతను ఒరిస్సా వెళ్ళిపోతారు అన్నట్టు. ఈ గ్యాంగ్ 2 వెహికల్ యూజ్ చేస్తుంది. ఒక వెహికల్ పైలట్ వెహికల్గా యూజ్ చేస్తుంది, బొలెరో వెహికల్. ఒక 10 కిలోమీటర్స్ బిఫోర్ పోలీస్ చెకింగ్ చేసుకుంటూ పోతుంది. 2వ వెహికల్లో మెటీరియల్తో పాటు 2వ వెహికల్ వస్తుంటాను. ఆ వెహికల్ని ఒక సపరేట్ బొలెరో వెహికల్ని మాడిఫై చేసి లోపల గంజా టమాటా బాక్సెస్ పెట్టి పైన లోపల కనపకుండా గంజాయి బాక్సెస్ ఈ మెటీరియల్ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్లో ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యేది ఉంది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. సిసిఎస్ సంగారెడ్డి టీం అండ్ మునిపల్లి ఎస్ఐ టీం అండ్ సిఐ కొండాపూర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. కనుక ఈ కేసులో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళందరూ కూడా సూటబుల్ రివర్స్ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం తగదని సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అవాస్తవ ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నాలు ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. పనిచేసే నాయకులను లక్ష్యంగా చేసుకోవడం దురుద్దేశపూరితమని ఆయన వ్యాఖ్యానించారు. నిన్న హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి దాని మీద ఆయన చేసినటువంటి విమర్శలు హరీష్ రావు గారు ఆకాశం దిక్కు చూసుకుంటా ఉంచుకున్నట్టే అనేటటువంటిది ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల కోసము నిరంతరము ఆయన ఉంటున్నటువంటి ఇంట్లైనా లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలైనటువంటి సచివాలయంలోనైనా లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అయినా ఎంసీఆర్ హెచ్ఆర్డీ అయినా ఎక్కడైనా కూడా రివ్యూలతోటి క్యాబినెట్ సమావేశాలతోటి
ప్రభుత్వ పథకాల గురించి, ప్రజల గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద జూబ్లీస్ల ప్యాలెస్ నుంచే పరిపాలన నడుస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితం అయిపోయినరు. కిలోమీటర్ అవతల జనాలను ఆపుతున్నారు. ప్యాలెస్ అనేటటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించినటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీలో చిన్న పోరగాన్ని అడిగినా కూడా చెప్తాడు, ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అనంటే కేసీఆర్ అని, ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ అన్న అని. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా, సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెళ్ళగక్కుతున్నామంటే హరీష్ రావు, మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలో పోయేనా మాట్లాడండి. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. దీనివలన విద్యార్థులు కూలీలుగా మారిపోతున్నారన్నారు. 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను, కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవడం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవడం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు, విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు. ఓ పక్కన జనసేన బాగా కొట్టింది, ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది, ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్ కు నిధులు విడుదల చేయాలని పట్టుబట్టడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. విపక్ష కార్పొరేటర్లను అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మెజార్టీ సభ్యులు లేకుండానే బడ్జెట్ ఆమోదించడాన్ని తప్పుపడుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు
ఏ పార్టీ అయినప్పటికీ. అసలు అందులో ఉన్న మెజారిటీ మేము, మెజారిటీ సభ్యులు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి, అసలు అలా వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడం. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టడము. ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. జీహెచ్ఎంసీ డబ్బు సరిపడకపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మనం 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కండి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెండోది, మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు అలాట్మెంట్ జరగలేదు, ఆ వర్కే జరగలేదు. ఫస్ట్ ఆ వివరాలు ఇవ్వాలని చెప్పి మా వాళ్ళు డిమాండ్ చేస్తే బలవంతంగా వాళ్ళకి ఏంటంటే, నేను నిన్న మొన్న స్టేట్మెంట్సే, అక్కడ ఎవరు గొడవ చేసినా ప్రజాస్వామ్యంలో అధికార పక్షంకి ఎంత రైట్ ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే రైట్ ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోయి దౌర్జన్యపూరితంగా ఏదో మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అనే విధంగా మహిళలని కూడా లెక్క చేయకుండా తోటి మహిళలు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి, తుంగబాలుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుందని సర్వే నిర్వహిస్తే కేసీఆర్ పాలనే బాగుందని 70% మంది నెటిజన్లు ఓట్లు వేశారని తెలిపారు. దాదాపు 90,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. సొంత పార్టీ సర్వేలోనే నెటిజన్లు కాంగ్రెస్ చెంప చెల్లుమనిపించారని చెప్పారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సునీల్ కనుగోలు ప్రధాన సూత్రధారి అని, ఇప్పుడు ఓటింగ్ పెట్టి ఆయనే అబాసు పాలయ్యారని విమర్శించారు. 6 నెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోందని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 40,000 మందికి ఇండ్లు లేవని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిందని తెలిపారు. గ్రామ పంచాయతీలో ఎక్కడైతే వీళ్ళు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామని చెప్పి అబద్ధం ఆడుతున్నారో, కేవలం పబ్లిక్ ని, ప్రజలని ఇలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇలా మభ్యపెట్టి ఇలా ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం తెలంగాణ మొత్తం చెప్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఎవ్వరు కూడా ఈ పత్రం చూసి మాత్రం నమ్మి ఇల్లు కట్టకూరి. ఇల్లు కడితే మాత్రం మీ బుడ్డ మునుగుడు ఖాయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? అది ఏదే ఇలా అదేవిధంగా వీళ్ళు ఏమని చెప్పిర్రు? ఇలా ఆత్మీయ భరోసాలో స్థలం లేని ప్రతి ఒక్కరికి మేము ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిండ్రు. మరి నా హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారికంగా 9,188 మందికి వీళ్ళకి స్థలము లేదు అని మీరే చెప్పినప్పుడు, మరియు వీళ్ళకి ఎందుకు మీరు ఆత్మీయ భరోసా మొత్తం ఇస్తలేరు? మరి నా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం 4,597 మందికి మాత్రమే మీరు ఇచ్చిండ్రు. మరి తతిమ ఉన్నోళ్ళందరికీ కూడా మీరు ఎందుకు ఇయ్యలేదు? స్వయంగా స్థలం లేదు అని మీరే ప్రకటించి
మీరే ప్రకటించి మరి ఆత్మీయ భరోసా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా జవాబు చెప్పాలా వద్దా మీరు? ఇది ఎంతవరకు కరెక్టు? మీరు దీనికి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆత్మీయ భరోసా కూడా అందరికి ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు కొండందవి ఎలుకను పట్టినట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పంచినది ఎంత? 1,18,216 ఎకరాలు నా హుజరాబాద్. కాంగ్రెస్ హామీలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, 13 నెలల తర్వాత స్పీకర్ స్వయంగా ఆర్థిక లోటుపై మాట్లాడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే 1.43 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. దేశంలోనే అభివృద్ధికి దిక్సూచి, భారతదేశంలోని అభివృద్ధికి కేర్ ఆఫ్ కొత్త రాష్ట్రమైన ఒక ప్రభుత్వాధినేత, ఒక పార్టీ దలుచుకుంటే ఆ రాష్ట్ర ప్రజల జీవితాల్లో ఎటువంటి వెలుగు, మార్పు, అభివృద్ధి సాకారం చేయవచ్చు అనేటువంటి విషయాన్ని కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవించారు. ఆ రకంగా పాలన సాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది. దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఈరోజు స్వయంగా స్పీకర్ గారే అంటా ఉన్నారు, మేము చాలా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినాం, అవి అమలు చేయడం సాధ్యం కాదు అనేటువంటి మాట స్వయంగా ఈ రాష్ట్ర శాసనసభకు స్పీకర్ అయినటువంటి వారు అంటుంటే, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, కొన్ని హామీలు అయితే అధికారం చేపట్టినటువంటి మరుక్షణమే అమలు చేస్తూ ఉన్నారు, కొన్ని హామీలను 100 రోజులలో చేస్తూ ఉన్నారు, కొన్ని హామీల్ని మరి అధికారంలో కొనసాగేటువంటి కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక తెలంగాణ అంటే మరొకసారి ఆత్మహత్యలకు కేరాఫ్గా దిగజార్చుతున్నటువంటి దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతున్నది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి డిమాండ్తో ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టి ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు వస్తాయని ఆశించినటువంటి ఆ మహానుభావులు వర్ధంతి సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ఈ ప్రభుత్వం వల్ల అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఏకోన్ముఖంగా గాంధీ గారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించుకుంటా ఉన్నారు. గాంధీ గారి ఆత్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆవహించి వాళ్ళలో నిజాయితీని తట్టి లేపి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దిశగా వారి ఆత్మ వారిని నడిపించాలని, ఆ రకంగా ప్రభుత్వంలో మార్పు కనువిప్పు కలిగి ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన ప్రజల్ని చైతన్యపరిచి ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో ఏ రకంగానైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే రకమైనటువంటి స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని, మోసాన్ని సహించరనేటువంటి విషయాన్ని సార్థమనేటువంటి హెచ్చరిక చేస్తూ సెలవు రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతోందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత మిథున్ రెడ్డి. అలాగే చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కేసులు పెడితే మేము మరింతగా బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో పోలవరం ఎత్తు తగ్గింపు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, డ్రగ్స్ సమస్య, మార్గదర్శి కుంభకోణంపై చర్చకు అవకాశం ఇవ్వాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ ల్యాండ్ వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ నిర్దేశించిన వాల్యూ 3 కోట్ల లోపల ఉంటే మీరు రాసిన ఆ 2 పేజీల విలువే యాడ్ వేసినా కూడా 3 కోట్లు వచ్చేది. ఇంత దారుణంగా అసలు ల్యాండ్ విలువ కూడా తెలియకుండా ఏదో జరిగిందని చెప్పి మీరు ఈరోజు ఇంత ఘోరమైన ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా అన్నిటికీ ఇప్పటి వరకు సరే ఏదో గవర్నమెంట్ మారిందని ఆలోచన పరిస్థితి ఉంది. ప్రతి దానికి కూడా చేసేదానికి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా ఫైట్ బ్యాక్ చేస్తాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు ఇంత ఘోరమైన దుష్ప్రచారం చేశారు. మీ విషయాలు మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు, కానీ నేను
మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉండా ఫైనాన్స్ మినిస్టరు రేపు బడ్జెట్ డిబేట్లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను. ప్రధానమంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులన్నింటిలో కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవన్నీ కూడా ఏదో మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది. లేదు, ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 1981లో డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే సెటిల్ చేస్తారు. ఆయన క్లియర్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీకు షేర్ కూడా చేస్తాను. 1981లోనే అది ప్రైవేట్ ల్యాండ్, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా వాళ్ళకు డిక్లేర్ చేసి గవర్నమెంట్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కోవడం జరిగింది. 2000లో నేను అప్పుడే కాలేజ్ నుంచి పాస్అవుట్ అయినా. సో 2000లో ప్లాన్ చేసి 2025కు 3 కోట్లు వీళ్ళు వచ్చే ల్యాండ్కి రికార్డులు మార్చి ఎవరైనా చేస్తారా? చెప్పండి మీరు ఏదన్నా ఉంటే. అంత మరీ అన్యాయంగా అంత వాల్యూ లేని ల్యాండ్ తీసుకొచ్చి దాన్ని ఏదో చేశారని చెప్పి ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పింది అంతా అదే కదా స్వామి, ఫస్ట్ నుంచి చెప్పింది. రిజర్వ్ ఫారెస్టే కాదు, మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంది, గెజెట్ పబ్లిష్ చేశారు. అవన్నీ కూడా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు పూర్తిగా మీకు మేము ఎవరెవరి పేర్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ మా డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ఇచ్చిన ఆర్డర్ కానీ గెజెట్ కానీ అన్నీ ఉన్నాయి. మీ అందరితో కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరితో కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి కూడా.